హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మన స్టాక్ మార్కెట్లో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 5% కంటే ఇంకా తక్కువే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఎక్కువగా మాట్లాడే స్టాక్ మార్కెట్. రీసెంట్ టైమ్స్లో స్టాక్ మార్కెట్ అండ్ మెయిన్గా మన ఇండియా గ్రోత్ అనేది కూడా ఎలా ఉంది, ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా బోల్డ్ అనే విషయాలు కూడా మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మన రామచంద్రమూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు స్టాక్ మార్కెట్ మన ఇండియాలో చాలా తక్కువ మందే ఇన్వెస్ట్ చేస్తారు అనేటప్పటికీ నిజంగా షాక్ అయిపోయాం సార్. అంత తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ దానికి మాత్రం ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంత తక్కువ మంది అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే భయపడుతూ ఉంటారా అందులో రావడానికి? యాక్చువల్గా అంటే దీనికి రీజన్ చెప్తే మనకి ఇండియాలో 145 crores యాక్చువల్ పాపులేషన్ ఉంది. దానిలో 15 years నుంచి 60 years మధ్య ఉన్న వాళ్ళందరూ అంటే ఎర్నింగ్ పర్సన్స్ అందరు చూస్తే 90 crores. 90 crores బిలో పావర్టీ ఉంది 60 crores. సో 30 crores యాక్చువల్ పీపుల్ కొంత అబోవ్లో ఉన్నవాళ్ళు. ఆ 30లో కూడా మనం తీసుకుంటే దాదాపు 15 crores ఈ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఆ రేంజ్లో ఉన్నారు. కాబట్టి ఓన్లీ 15 crores పీపుల్ కొంత ఎఫోర్డ్ చేయగలరు యాక్చువల్గా. సో దానిలో మనకి 5 crores వరకు, ఇప్పుడు దాదాపు 7-8 crores వరకు వచ్చారనమాట. అంటే మనకి ఇండియాని ఎలా చూడాలంటే 3 రకాలుగా చూడాలి. ఒకటి సూపర్ రిచ్ ఉంది, ఒకటి మిడిల్ క్లాస్ ఉంది, ఒకటి బిలో మిడిల్ క్లాస్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం చాలామంది ఇండియా ఉంది 144 కోట్లు అంటున్నారు, కానీ అందరూ కూడా 144 కోట్ల మంది అసలు తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఒక దాదాపు 30% బిలో పావర్టీ ఉన్నారు. కాబట్టి మనం ఇండియాని 3 రకాలుగా చూడాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ప్లస్ ఈ సెక్షన్ ఆఫ్ ఉన్న దీనికి సరిపోతుంది లెక్క. ఇప్పుడు యూఎస్లో అంటారు 90% పీపుల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటారు. మరి యూఎస్లో ఎంతమంది పాపులేషన్? 25 crores. మరి ఎంత ట్రిలియన్ ఎకానమీ? 30 trillion ఎకానమీ. రైట్. మంది ఎంత? 4.5 trillion ఎకానమీ. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ తెలియక మనం ఏంటంటే మన జనాలు అయితే ఎక్కువ ఉన్నాం, కానీ మనకి వాయిస్ లేదు, మనీ వాయిస్ లేదు. ఓకే. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఇట్ రిక్వైర్స్ మనీ. సో మనీ లేకుండా మార్కెట్లో లేదు కాబట్టి మనం అందుకని ఇంకా ఇప్పుడు మేము అందరూ యూత్ అంతా కూడా ఇప్పుడు జెన్జీ అంతా కూడా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మనీ ఉంది. సో దానిలో ఆల్టర్నేటివ్ వస్తుంది. అంటే మనకి రియల్ గ్రోత్ అంతా ఇప్పుడు 2025 నుంచి 2045 నెక్స్ట్ 20 years ఇండియా రియల్ గ్రోత్ కనపడుతుంది. సో ఈ 20 years, లాస్ట్ 20 years ఏమైందంటే ఒక ఫేజ్లోకి వచ్చాం మనం, చాలా రిఫార్మ్స్ అన్నీ. ఇప్పుడు ఈ నెక్స్ట్ 20 years మనం మంచి గ్రోత్ వస్తుంది. మీరు అన్నట్టు 2030కి వచ్చేపాటికి ఇంకా చాలామంది దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. అంటే ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? వార్స్ ఇవన్నీ ఉండేటప్పటికి. అవునండి. ప్రెసెంట్ వచ్చి వాళ్ళ క్లోజింగ్ రేట్ చూసుకుంటే 23,970 అలా ఉందండి. 130 points డౌన్లో ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వారు సిచ్యువేషన్ వల్ల దాదాపు 20% మార్కెట్ ఫాల్ అయింది. 24,600 నుంచి ఇది దాదాపు 23,000 డౌన్ అయ్యి ఇప్పుడు ఒక 900 points పెరిగాయి. సో లాస్ట్ 1 month నుంచి, లాస్ట్ 15 days నుంచి ఒక 5%, 6% రికవర్ వచ్చింది. అయితే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పుల్ చేసి మార్కెట్ని పైకి తీసుకొచ్చాయి. అలాగే ఈ ఐటీ స్టాక్స్ ఏమో మార్కెట్ని డ్రాగ్ చేసాయి. ఐటీ అంతా కూడా యొక్క ఇబ్బందుల వల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నీ స్ట్రగుల్ అవుతున్నాయి. సో ఫార్మా సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, ఏవియేషన్ సెక్టర్, ఇవన్నీ కూడా మంచి గ్రోత్ వచ్చాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ హార్ముజ్ స్ట్రైట్ రిలీజ్ చేశారు కాబట్టి షిప్లన్నీ వస్తున్నాయి. సో అప్పుడు క్రూడ్ అంతా ఇప్పుడు నార్మల్ అయింది. అంతకుముందు $120 ఉంటుంది, ఇప్పుడు 75 ఆ రేంజ్కి వచ్చింది. కాబట్టి ఒక నార్మల్ స్టెబిలిటీ వచ్చేసింది. కాబట్టి అంతా కూడా ఆప్టిమిజం బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ కానీ అన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఈ వార్ సిచ్యువేషన్స్లో ద మేజర్ ఏంటంటే స్విట్జర్లాండ్లో జరుగుతున్న మీటింగ్ ఏదైతే ఉందో, సో అది కొంచెం ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది కదా సార్. ఏంటంటే నెక్స్ట్ రాబోయే డేస్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఆ మీటింగ్లో వచ్చే డిసిషన్సే కీలకం కాబోతున్నాయని కూడా అంటున్నారు కదా.
అవునండి. యాక్చువల్‌గా ఏమవుతుందంటే, ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రంప్ గాని, ఇరాన్ గాని వీళ్ళకి ఇప్పుడు ఒక్క రోజులో, ఒక నిమిషంలో వార్ ఆపితే హ్మ్. ఏమవుతుంది లోకల్‌గా ఎవరికాళ్ళకి అన్‌రెస్ట్ వస్తుంది. హుహు. కాబట్టి వాళ్ళేంటంటే ఫేజ్ వైస్‌గా ఆగుతారనమాట. ఇదంతా ఒక స్ట్రాటజీ. ఓకే. ఓకే. కాబట్టి ఇప్పుడు గబక్కన ఇప్పుడు ఆపేసి వార్ ఆపేస్తే అటు ఇజ్రాయెల్‌కి ఈ పీపుల్‌కి ఆన్సర్ చెప్పాలి. ఇటు అమెరికాలో వాళ్ళ పీపుల్‌కి ఏం సాధించామంటే ఏమి లేదక్కడ. హ్మ్. కొన్ని బిలియన్ డాలర్స్ స్పాయిల్ అయిపోయింది రైట్. అందరికి. బట్ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఏమీ లేదు. నథింగ్. కాబట్టి ఏమవుద్దంటే అక్కడ లోకల్ ప్రజలకి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కాబట్టి కొంత అలా కంటిన్యూ చేసుకుంటూ ఇంటర్నేషనల్‌గా ఏమో విపరీతమైన ప్రెషర్ ఉంది కంప్లీట్‌గా ఆపేయమని. హ్మ్. కాబట్టి అటు అగ్రీ అవుతూ వాళ్ళు స్లోగా ఒక 2, 3 నెలలు ఇలాగే చేసుకుంటూ వస్తారనమాట. ఇదొక స్ట్రాటజీ మనకి ఈ మధ్య అర్థమవుతున్న స్ట్రాటజీ ఏంటంటే విషయాన్ని డైవర్ట్ చేసి అలా ఆయన కాసేపు ఇది చేస్తుంటారు. ట్రంప్ అంతా కూడా ఆయన యాక్షన్ అంతా కూడా ఏంటంటే ఆయనకి లోకల్‌గా ఇక ఆయన వల్ల ఇది కాదు అనేది అర్థమయ్యాక అది ప్రెషర్ వల్ల ఇదవుతుంది తప్ప ఇంకా దాని మీద అది అర్థమైపోయిందనమాట. వన్స్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే హార్మోజ్ స్ట్రైట్ రిలీజ్ అయిందా? వచ్చింది ఇప్పుడు నౌకలన్నీ ఫ్రీగా ఫ్లో అవుతున్నాయి. తర్వాత ఏంటి ఇంకోసారి వాళ్ళ ఆల్టర్‌నేట్‌గా మనం ఫ్యూయల్ అంతా వేరే పార్టీ కంట్రీస్ నుంచి మనం తెప్పించుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం అటు సైడ్ ఎక్కువ డిపెండెన్సీ ఉండదనమాట. ఓకే. సో, అలా చేసుకోవటం వల్ల ఇప్పుడు కంట్రోల్ అవుతుంది ఆయిల్ ప్రైసెస్. లాస్ట్ 2, 3 డేస్ బ్యాక్ కూడా ఫైటింగ్ జరిగింది. ఇక ఇది మామూలుగా అనుకోవచ్చు. అంటే విపరీతమైన ఫైటింగ్ కాదు కానీ ఊరికే ఇక్కడ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అది మనం లైట్‌గా తీసుకోవచ్చు. ఓకే. అంటే ఈ ఇంపాక్ట్ ప్రెజెంట్ నెక్స్ట్ స్టాక్ ఏముండదు. మార్కెట్‌ల మీద ఏముండదు ఏముంటదంటారు? పెద్దగా ఉండదు. డిస్కౌంట్ అయిపోయింది ఇక స్టాక్ మార్కెట్ మీద. పెద్ద డిస్కౌంట్ ఇది. ఇదేంటంటే యాక్చువల్‌గా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే ఒక 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఆర్జన్‌లో చూస్తే హ్మ్. ఇప్పుడు మనం కరోనా చూడండి. కరోనా ఆ రోజు ఎంతో ఫీల్ అయ్యాం. తర్వాత ఏమైంది 4 ఇయర్స్‌లో విపరీతంగా మార్కెట్స్ పెరిగినాయి. రైట్. సో, ఇప్పుడు కూడా నేను చెప్పేదేంటంటే మీరు షార్ట్ టర్మ్ థింకింగ్ కాకుండా లాంగ్ టర్మ్ థింకింగ్‌లో థింక్ చేస్తే మంచి క్వాలిటీ స్టాక్స్‌ని పిక్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఎవరికంటే ఇప్పుడు ఈ డే ట్రేడర్స్ కానీ, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ లేకపోతే లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు కానీ, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక గోల్ ఓరియెంటెడ్‌గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి డీసెంట్ ప్రాఫిట్స్ వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడైనా గానీ మార్కెట్ ఫాల్ అయిపోయినప్పుడు ఇట్స్ ఎ బయర్స్ టైమ్ అంటూ ఉంటారు. అవునండి. సో, ఇప్పుడు ఎవరైనా గానీ స్టాక్ మార్కెట్‌లో తీసుకోవడం కానీ అండ్ అవునండి. అట్లా బెటర్ అంటారా? అవునండి. యాక్చువల్‌గా తక్కువ రేట్ ఉన్నప్పుడే కదా కొంటే ఎక్కువ రేట్ ఎళ్ళినప్పుడు ప్రాఫిట్స్ వచ్చేది. కానీ స్టాక్ మార్కెట్‌లో ఏమవుతుందంటే తక్కువ రేట్ రాంగానే టెన్షన్ క్రియేట్ చేసేస్తారు. రైట్. దానివల్ల పానిక్ అవ్వాల్సిన ఏం లేదు. మంచి క్వాలిటీ స్టాక్స్ అంటే నార్మల్‌గా మంచి క్వాలిటీ స్టాక్స్‌ని వాచ్ చేసుకొని జనరల్ కామన్ సెన్స్ స్టాక్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్ డాలర్ రేట్ అనేది కూడా మనం చూస్తే రికార్డ్‌గా 97 వరకు కూడా వెళ్ళింది. అవునండి. ఇప్పుడేమో 94, 95 మధ్యలో కూడా అవునండి. ఊసలాడుతుంది. మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? యాక్చువల్‌గా ఏంటంటే ఈ క్రూడ్ పెరగటం వల్ల కంప్లీట్‌గా మనం డాలర్స్‌లో పేమెంట్ చేయాల్సొచ్చేసి మన దగ్గర ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బాగా తగ్గిపోయింది. 2 బిలియన్స్‌కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. కాబట్టి అక్కడేంటంటే టాక్స్ రిలీఫ్ ఇచ్చారు. లాంగ్ టర్మ్ టాక్స్ మన ఇండియన్స్ అంటే ఫారెన్‌లో మనకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంత వెసులుబాటు వచ్చింది. అలాగే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ తగ్గటం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిపోవటం వల్ల డాలర్ ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయి కొంత మనకి బెనిఫిట్ అయింది. బట్ ఇంకా రావాలి 92, 90కి ఆ రేంజ్‌కి మన రూపీ స్ట్రాంగ్ అవ్వాలి. సో, కొంత మార్కెట్స్ పెరిగి ఎఫ్ఐఎస్ వస్తున్నప్పుడు బాగానే పెరుగుతుంది. రాబోయే 2, 3 మంత్స్ ఇయర్ ఎండ్‌లో రావచ్చు 92కి ఈ 2 కల్లా. బిలో 90 చూసే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్? అదేంట 92 అంటే 97 దాకా వెళ్ళిపోయింది కదా సార్. యాహ్! కొంచెం పైకి మన ఇండియన్ స్ట్రాంగ్ అవ్వచ్చు అంటున్నా. ఓకే. 90 ఆ రేంజ్‌కి రావచ్చు. అండ్ కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్. హ్మ్. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు బ్యారెల్ $75 ఇట్లా అని అవును. చెప్పేసి అని అంటున్నారు. అవును. సో, రికార్డ్‌గా చూసుకుంటే ఎక్కడో 120కి వెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు 75కి వచ్చి పడిపోయింది. ఇంకా తగ్గి మన దేశీయంగా కూడా మరి మార్కెట్‌లో రేట్లు తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా? యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇప్పుడే స్టార్ట్ అయింది కదా! ఇది క్రూడ్ ఆయిల్ తగ్గటం జస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ అయిపోయింది. సో, ఇది ఒక 2, 3 మంత్స్ మనకి స్టడీగా రేట్ ఉంటేనే కదా మనకి సప్లై చైన్ ఇబ్బంది లేకుండా మనకి స్టడీగా ఉంటే చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు పెంచారు కదా! మళ్ళీ తగ్గించండి అంటే అక్కడ ఆయిల్ కంపెనీస్ 1,00,000 crore లాస్ బేర్ చేస్తున్నాయి. అయన్నీ కొంత కాంపెన్సేట్ అవ్వాలి కాబట్టి అదంతా అయ్యాక ఒక 6 మంత్స్, 3 మంత్స్ అలా పడుతుంది.
to 6 మంత్స్ పడుతుంది. మనకి ఆ 7 రూపీసే పెంచారు. బయట అంతా 20%, 30% అలా హైక్ అయినాయి. Yeah. మనకెంత హైక్ ఓన్లీ 5% హైక్ అయింది. కాబట్టి ఇక అది ఒక 3, 4 మంత్స్ బేర్ చేసి ఆయిల్ కంపెనీస్ వాళ్ళు అక్కడ కాంపెన్సేట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తగ్గించే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ అనేది కూడా రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. బ్యాంకింగ్ సెక్టర్లో ప్రెసెంట్ మంచి లాభదాయకంగా ఉందన్నారు. ఏంటంటే Q1 రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంకా వేరే సెక్టర్స్ ఏమన్నా పుంజుకునే అవకాశం ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చా? బ్యాంకింగ్ బాగానే ఉంది సార్. అలాగే ఆటోమొబైల్ కూడా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఆటోమొబైల్స్ కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ తర్వాత ఫైనాన్స్ సెక్టర్ కానీ, ఏవియేషన్ సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్, తర్వాత ఈ ఫార్మసీ సెక్టర్, తర్వాత సిమెంటు, కన్స్ట్రక్షన్ అంతా కూడా మంచి ఆల్ సెక్టర్స్ అన్నీ బాగున్నాయి. ఓన్లీ ఐటీ సెక్టరే కొంచెం డ్రాగ్ అవుతుంది కానీ మిగతా అన్ని సెక్టర్స్ కూడా మంచి గ్రోయింగ్గా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ టెక్స్టైల్, ఆయిల్, కన్జ్యూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ అన్నీ గ్రో వస్తాయి. ఈవెన్ ఫెర్టిలైజర్స్, ఫార్మర్కి సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు పంటల సమయం కాబట్టి అవన్నీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఈవెన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, అక్కడ ఎటు హార్మోజ్ రిలీజ్ అయింది కాబట్టి టోటల్ ఎక్స్పోర్ట్, ట్రేడ్ ఓరియంటెడ్ అన్ని కంపెనీస్, అన్ని సెక్టర్స్ మంచి గ్రో అవుతాయి. అంటే ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరగడం అనేది కూడా మనం చూసాము. అది తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇన్ఫ్లేషన్ అయితే కొంచెం ఇంకా అదైతే 3 మంత్స్ పడుతుంది సార్. కొంచెం మనకి ఆ స్టెబిలిటీ రావాలి. ఇదేంటంటే జస్ట్ ఒక పాజిటివ్ ఆప్టిమిజం అంతే. ఒక స్టెబిలిటీ రావాలి అంటే ఇంకోటి 3 మంత్స్ మనం వాచ్ చేస్తే కానీ చెప్పలేం స్టెబిలిటీ వస్తుంది. ఇట్ వాస్ నైస్ సార్. అండ్ స్టాక్ మార్కెట్ గురించి అయినా కానీ ప్రెసెంట్ వరల్డ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.